ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి శ్రీ మహాలక్ష్మిని కోరుకుంటున్నానండి. ఈరోజు లక్ష్మీదేవికి పిల్లలు ఉన్నారా లేరా అనేసి విషయం గురించి చెప్పబోతున్నానండి. లక్ష్మీదేవికి పిల్లలు ఉన్నారా లేరా? పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి పిల్లలు ఉన్నారండి. ఆమెకు ఒక పుత్రుడున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఒక పుత్రుడున్నారు. ఐశ్వర్యానికి సిరి సంపదలకి మూలం శ్రీ మహాలక్ష్మీదేవి. మనకు ఐశ్వర్యం రావాలన్నా సిరి సంపదల కోసం మనం ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. ఐశ్వర్యానికి సిరి సంపదలకి చిహ్నం శ్రీ మహాలక్ష్మీదేవి. అట్టి శ్రీ మహాలక్ష్మికి అహంకారం ఎక్కువ అవుతుందో ఏమోననేసి శ్రీ మహావిష్ణువు అది తగ్గించడం కోసం ఒక మాట చెప్తారండి. ఒక స్త్రీగా పరిపూర్ణత చెందాలి అంటే ఒక తల్లి కావాల్సి ఉంటుంది అనేసి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి చెబుతారండి. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దుఃఖించి నిరాశ చెంది శ్రీ గౌరీ దేవి దగ్గరికి వెళ్తుంది. అంటే పార్వతీదేవి దగ్గరికి వెళుతుందండి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, గౌరమ్మ, ఓ పార్వతీదేవి, నాకు మీ పుత్రుణ్ణి దత్తత ఇవ్వాలి అనేసి కోరుకుంటుందండి. అప్పుడు గౌరీదేవి, నీవే ఒక ఇంట్లో నిలకడగా ఉండలేవు, నా కుమారుణ్ణి నీకెలా ఇవ్వగలను అని గౌరీదేవి లక్ష్మీదేవిని ప్రశ్నించగా, అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెబుతుంది. ఓ గౌరమ్మ, నిజమే, మీరు అన్నది నిజమే, నేను ఏ ఇంట్లోనూ నిలకడగా ఉండలేను. కానీ నేను ఏ ఇంటికి వెళ్ళినా నీ కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా నీ కుమారుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తాను అని చెప్పగా, పూజలు కూడా మొదట నీ కుమారునికి పూజ జరిగిన తర్వాతే నాకు పూజ జరుగుతుందని వివరించగా, గౌరీదేవి సరే అనేసి గణేశుణ్ణి లక్ష్మీదేవికి దత్తతనిస్తుందండి. అలాగా లక్ష్మీ గణేశుడయ్యాడు మన గణేశుడు. లక్ష్మీదేవి పుత్రుడు శ్రీ గణేశుడు లక్ష్మీ గణేశుడయ్యాడు. దీపావళి రోజున మొదట గణేశుణ్ణి పూజించిన తర్వాతే మహాలక్ష్మిని పూజిస్తూ ఉన్నాం. అది ఆచారంగా వస్తుంది. ఇదే పురాణ కథ.